హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వీడియోలో ఎక్లాన్ ఫామ్ అనేది ఎలా రెడ్యూస్ చేయాలో, దాని ద్వారా ర్యాంక్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ అనేది ఎలా కనుక్కోవాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మ్యాట్రిక్స్ ఇక్కడ -1 -3 3 1 1 1 -1 0 2 -5 2 -3 -1 1 0 1. సో ఎక్లాన్ ఫామ్ అంటే ఇక్కడ ఏదైతే లోవర్ ట్రయాంగిల్ ఉందో అవన్నీ మనకి జీరోస్ అయిపోవాలన్నమాట. అంటే ఇక్కడ 0 0 0 0 0 0. సో ఇదంతా మనకి జీరోస్లో కన్వర్ట్ అయితే అది ఎక్లాన్ ఫామ్ అనమాట. సో ఫస్ట్ దీనికి మనం ఏం చేయాలంటే రో ఆపరేషన్స్ యూజ్ చేయాలి. సో ఫస్ట్ ఏం చేద్దామంటే మనం R1 ద్వారా ఫస్ట్ రో ఆపరేషన్స్ యూజ్ చేయాలి. R2కి R3కి R4కి రో ఆపరేషన్స్ పర్ఫామ్ చేయాలి. సో ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేస్తే R2 1 ఉంది, R1 -1 ఉంది కదా. సో R2 tends to R2 plus R1, ఎందుకంటే 1 -1 0 కదా. నెక్స్ట్ ఏంటి 2 కదా. సో R3 ఈజ్ R3 ప్లస్ 2R1, ఎందుకంటే 2 కదా. R1 2 అయితే 2 - 2 ఏమవుతుంది 0 అవుతుంది. నెక్స్ట్ R4 ఏమవుతుంది R4 -R1, ఎందుకు ఇక్కడ -1 మైనస్ అయితే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది కదా, అప్పుడు 1 + 1 0 కదా, 1 - 1 0 సారీ. సో ఇప్పుడు ఏం చేద్దాం, సో ఫస్ట్ యాజ్ ఇట్ ఈస్ రాసుకున్నాం కదా. నెక్స్ట్ 1 - 1 ఎంత 0. సో నెక్స్ట్ ఏంటి 1 - 3 -2. నెక్స్ట్ -1 + 2 -1 + 3 2 కదా. తర్వాత 0 + 1 1. నెక్స్ట్ ఏంటి R3 అంటే R3 + 2R1 కదా. సో ఇక్కడ 0 వచ్చేస్తుంది. ఇప్పుడు -5 R3 కదా, -5 -6 ఎంత అవుతుంది -11 అవుతుంది. తర్వాత 2 కదా, 2 2 + 6 ఎందుకంటే 2R1 కదా, 2 + 6 ఎంత 8. నెక్స్ట్ ఏమవుతుంది -3 ప్లస్ 2R1 అంటే 2 1s 2 కదా, -3 + 2 ఎంత -1. నెక్స్ట్ 4th రో. సో ఇక్కడ 0 అయిపోతుంది. 1 + 3 4 అవుతుంది. తర్వాత 0 -3 అవుతుంది. సో ఇక్కడ వచ్చేసి 1 - 1 ఎంత 0 అయిపోతుంది. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఈ 3 జీరోస్ వచ్చేసినాయి కదా, ఇప్పుడు ఇక్కడ 0 రావాలి, ఇక్కడ 0, ఇక్కడ 0 రావాలి ఎక్లాన్ ఫామ్గా రెడ్యూస్ అవ్వడానికి. సో ఇప్పుడు ఆల్రెడీ మనం R1 తోటి పర్ఫామ్ చేసేసినాం. సో రో ఆపరేషన్స్ అనేది ఇప్పుడు నెక్స్ట్ R3 R4కి పర్ఫామ్ చేయాలి R2 యూజ్ చేసి. సో ఇక్కడ క్లియర్గా R3 R4. సో R3 ఏంటి, సో ఇంటూ 2 ఇక్కడ ఇంటూ 11, అప్పుడు ఏమవుతుంది 0 అయిపోతుంది కదా. అంటే ఇప్పుడు ఎంత R3 కదా, 2R3 - 11R2. నెక్స్ట్ ఇక్కడ ఏంటి 4 ఇంకా 2 కదా. సో R4 ఏంటి 2, ఇక్కడ 4 ఉంది కదా, ఇక్కడ దీంతో 2 తోటి మల్టిప్లై చేస్తే అయిపోతుంది కదా. సో R4 మైనస్ అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి, ప్లస్ 2R2. సో ఇప్పుడు మ్యాట్రిక్స్ అనేది ఎలా అవుతుంది, మనం ఫస్ట్ రో సెకండ్ రో యాజ్ ఇట్ ఈస్ రాసుకోవాలి. -1 -3 3 1 0 -2 2 1. ఇప్పుడు ఇది 0 అయిపోతుంది, ఆల్రెడీ ఇక్కడ 0 ఉంది కదా మనకి. సో సెకండ్లో కూడా 0 అయిపోతుంది, సారీ. సో ఇక్కడ చూడండి, సో R3 ఎంత 2R3 కదా, 8 2s 16 -11 2s ఎంత 22. సో ఇప్పుడు -6 అవుతుంది కదా, -6. ఇక్కడ మళ్ళీ R3 ఎంత 2 -2 ప్లస్, సో -2 -11 1s 11. సో -13 అవుతుంది ఇక్కడ.
సో ఇక్కడ -13 వస్తుంది. ఒకసారి క్లియర్గా చూసుకుందాం. సో ఇక్కడ R2కి R2 + R1 కదా, 0 + 1 సారీ. సో ఇక్కడ ఎంత అవుతుంది, R3 ఎంత, -2 -11 అంటే -13. సో నెక్స్ట్ ఏంటి, 4 కదా, సో 0, ఇది 0 అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ 8 కదా, సో ఇది -3. తర్వాత 2 2s 4 కదా, -3 + 4 ఎంత, 1. నెక్స్ట్ 0 కదా, 0 + 2 ఎంత, 2 అవుతుంది. సో ఇప్పుడు ఏంటి మనకి, ఇది ఆల్రెడీ ఇక్కడ జీరోస్ ఇక్కడ జీరోస్ ఇక్కడ జీరోస్ వచ్చినాయి. సో ఇక్కడ 0 రావాలి. అప్పుడు మనకి ఎక్లాన్ ఫామ్ లాగా రెడ్యూస్ అయిపోతుంది. సో ఇప్పుడు ఏం చేయాలంటే రో 4కి ట్రాన్స్ఫర్మేషన్స్ అప్లై చేయాలి. సో రో 4 ఏంటిది, రో 6 రో 4 ప్లస్ రో 3. సో ఇప్పుడు నెక్స్ట్ ఏమవుతుంది, ఫస్ట్ సెకండ్ థర్డ్ రోస్ యాజ్ ఇట్ ఈస్ రాసుకోవాలి. 0 -2 2 1 0 0 -6 -13. సో 0 0 0 ఇక్కడ చూడండి. సో 6 2s 12, 12 - 13 ఎంత, -1. సో ఇప్పుడు చూడండి ఎక్లాన్ ఫామ్ లాగా రెడ్యూస్ అయిపోయింది కదా. సో ఇప్పుడు మనం ర్యాంక్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ నంబర్ ఆఫ్ నాన్ జీరోస్ రోస్ ఎన్ని, 4 ఉన్నాయి. సో ర్యాంక్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఇస్ 4. సో ఇలా రెడ్యూస్ చేసాం ఎక్లాన్ ఫామ్లో. ఎలా చేసాం, ఇది మనం రో ట్రాన్స్ఫర్మేషన్స్ అనేది యూస్ చేసి చేసాం. సో ఇదంతా ప్రాసెస్ అనమాట. సో ఇంకా నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా నేను అప్లోడ్ చేస్తాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఉంచండి. నోటిఫికేషన్స్ అనేది నేను ఇలా వీడియో అప్లోడ్ చేయగానే మీకు వచ్చేస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.